నమస్తే. నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుండి. ఈరోజు సబ్జెక్ట్ ఏమిటంటే, రేవంత్ రెడ్డి కేసీఆర్కు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇలాంటి ఆఫరు రేవంత్ రెడ్డి నుంచి వస్తుందని కేసీఆర్ కలలో కూడా ఊహించుండరు. ఇంతకీ విషయం ఏమిటంటే, కొద్ది రోజులుగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య జల వివాదాలు, అంతర్రాష్ట్ర వివాదాలు, కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన వినియోగం, కేటాయింపు తదితరాల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ విషయం అందరూ చూస్తున్నదే. ఇవి కాకుండా కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో అవినీతి, అవకతవకలు, ఉద్యోగాల భర్తీ, రైతు సంక్షేమము ఇలాంటి అనేక అంశాల మీద చర్చలకు రావాలని ఒకళ్ళకొకళ్ళు సవాళ్లు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఏమో తన టార్గెట్ అంతా కేసీఆర్ మీద పెట్టాడు. కేసీఆర్ను అసెంబ్లీకి రావాలని, చర్చ జరపాలని, విలువైన సూచనలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి చాలా రోజులుగా కోరుతున్నాడు. సరే, ఎవరు ఎంత కోరినా, ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ అయితే అసలు ఏమీ స్పందించటం లేదు. ఎందుకు దాదాపు 15-16 మాసాల నుంచి అసలు ఫామ్ హౌస్ వదిలి బయటకే రావటం లేదు కేసీఆర్. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కేసీఆర్కు ఒక మంచి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అదేమిటంటే, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చ జరపాలని కోరుతూనే ఎప్పుడు అసెంబ్లీకి వచ్చేది, తనకు ఎప్పుడు వీలైతే ఆ సమయము, ఆ తేదీలనే కేసీఆర్ అసెంబ్లీ స్పీకర్ ఒక లేఖ రాస్తే కేసీఆర్ సూచించిన తేదీల ప్రకారమే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని రేవంత్ ఆఫర్ ఇచ్చాడు. ఇది నిజంగా ఒక బంపర్ ఆఫర్ అని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అంటేనే అధికార ప్రతిపక్షాల సభ్యుల మధ్య బల ప్రదర్శన వేదికగా తయారైపోయింది. అసెంబ్లీ ఉన్నదేమో ప్రజా సమస్యలు చర్చించి వాటికి పరిష్కారాలు కనుగొని చట్టాలు చేసి వాటిని అమలు చేసేందుకు. అయితే ఇప్పుడు ఏ రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఇంత సవివరంగా, ఇంత ఓపికగా చర్చలు జరిపి పరిష్కారాలు కనుక్కునేంత ఇది ఎక్కడ సీన్ కనబడటం లేదు. వీళ్ళు వాళ్ళని దెప్పి పొడవటము, వాళ్ళు వీళ్ళ మీద పడే గోల్ చేయటము, ఆరోపణలు ప్రత్యారోపణలతోనే సభా సమయం అంతా వృధా అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళదే ప్రతిపక్షాల మీద పైచేయిగా జరుగుతోంది. ఎందుకు? ప్రతిపక్షాలు ఎప్పుడు అధికార పార్టీని దూషిస్తూనే ఉంటాయి, ఆరోపణలు విమర్శలు చేస్తూనే ఉంటాయి. అందుకని అధికార పార్టీ ఏం చేస్తుంది? ప్రతిపక్షాల మీద గోల్ చేస్తాయి. ఈ గందరగోళంలో స్పీకర్ ఏం చేస్తారంటే ప్రతిపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేసి బయట తరిమేస్తారు. ఇది ఇప్పుడు జరుగుతున్నది. అయితే కేసీఆర్ హయాంలో కూడా జరిగింది ఇదే. రేవంత్ రెడ్డిని అసలు అసెంబ్లీలో నోరెత్తనీ లేదు. ఒకవేళ ఏదైనా గట్టిగా మాట్లాడాలన్నా వెంటనే సస్పెండ్ చేసి బయట తరిమేసేవాళ్ళు. నెలల తరబడి సస్పెండ్ చేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కేసీఆర్ బహుశా బాగానే గుర్తు ఉండి ఉంటాయి. అందుకనే ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి అసలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. ఎందుకు? తాను కనుక అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే రేవంత్ రెడ్డి టీం నుంచి ఎలాంటి ట్రీట్మెంట్ వస్తుందో కేసీఆర్ ఊహించగలరు. అందుకని అసలు సమావేశాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. సో ఈ నేపథ్యంలోనే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న రేవంత్ ఏం చేశాడంటే కేసీఆర్కి ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏమని? అసెంబ్లీకి రండి, చర్చ జరపండి. కేసీఆర్ చర్చలు జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఎలాంటి అంతరాయాలు లేకుండా, ఎవరు కేసీఆర్ చర్చల్లో జోక్యం చేసుకోకుండా, అనుచిత వ్యాఖ్యలు చేయకుండా, ఎలాంటి రెచ్చగొట్టే కామెంట్లు చేయకుండా వాళ్ళని కట్టడి చేసే బాధ్యత తానే తీసుకుంటానని రేవంత్ ఒక ఓపెన్ హామీనే ఇచ్చాడు. సో దీనికన్నా కూడా కేసీఆర్ స్పందించి అసెంబ్లీకి రావచ్చు ధైర్యంగానే. ఇదే సమయంలో ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చాడు రేవంత్. అదేమిటి? అనారోగ్య కారణాల వల్ల కేసీఆర్ అసెంబ్లీకి రాలేని పక్షంలో తన మంత్రులందరినీ కేసీఆర్ ఫామ్ హౌస్ ఎర్రవల్లికే పంపిస్తానని చెప్పారు. ఒకవేళ మంత్రులు తనకు సరిపోరని కేసీఆర్ అనుకుంటే, అంటే ప్రోటోకాల్ ప్రకారం స్థాయి సరిపోదని కేసీఆర్ అనుకుంటే, తాను కూడా ఫామ్ హౌస్కి వచ్చి అక్కడే ఒక మాక్ అసెంబ్లీని పెట్టి చర్చలు జరుపుదాము, విలువైన సూచనలు చేయండి, సలహాలు ఇవ్వండి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మీ తోడ్పాటు అందించండి అని రేవంత్ రెడ్డి కేసీఆర్కు ఒక 2-3 రకాల బంపర్ ఆఫర్లు ఇచ్చాడు. మరి వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని కేసీఆర్ ఏమన్నా స్పందిస్తారా, స్పందించరా అన్నది చూడాలి. థ్యాంక్ యూ.